హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వంకాయలతో ఎంతో సింపుల్గా చేసుకునే వంకాయ కొత్తిమీర కారం. రుచి ఏమాత్రం తగ్గకుండా చాలా చాలా సింపుల్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా బాండల్లో 50 గ్రాముల నూనె పోసి హీట్ చేసుకొని అర టీ స్పూన్ ఆవాలు, ఓ రెమ్మ కరివేపాకు వేసి 2 పెద్ద ఎర్రగడ్డల ముక్కలు వేసి ఎర్రగడ్డ వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకొని అందులోనే 1/4 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని 750 గ్రాముల వంకాయలను వేసి మరోసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో 30 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. వంకాయలను ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలని మర్చిపోకండి. వంకాయలు మగ్గేలోపు ఓ మిక్సీ జార్లో అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 7 పచ్చిమిర్చి, ఓ గుప్పెడు కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. 30 నిమిషాలు తర్వాత వంకాయలను ఈ విధంగా మగ్గించుకొని ఇప్పుడు అందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకొని దింపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ కొత్తిమీర కారం రెడీ. ఇంతేనండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మరింకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.